ఎం న్యూస్ కి స్వాగతం. మండపేటలో వేయించేసి ఉన్న శ్రీ మాతా వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నగర సంకీర్తన నిర్వహించి ఆలయంలో విశేష పూజలు, సహస్రనామార్చన, లోక సుభిక్షం కొరకు శాంతి హోమం, కనుల పండుగ నిర్వహించారు. అమ్మవారికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టు వస్త్రాలు స్వయంగా సమర్పించారు. మండపేట పట్టణంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి ఆలయంలో విశేష పూజలు, సహస్రనామార్చన, శాంతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం జరుపుకున్నందున మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కోటి వాసవి నామావళి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య భవానీ, శ్రీనివాస్, వాకచల గుప్తా, ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు, మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గోళ్లబాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాసరంగ, సెక్రటరీ చెన్న సుబ్రహ్మణ్య గుప్తా, ఆలయ గౌరవ అధ్యక్షులు కొనగల సత్యనారాయణ, అధ్యక్షులు బోనగిరి సుబ్బారావు తదితరులతో ఎమ్మెల్యే వేగుళ్ల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆర్యవైశ్య శాఖ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, ముఖ్యంగా వేదికను అలంకరించిన శ్రీ గోలబాబు గారు, శ్రీ సత్యపండు గారు, శ్రీ శ్రీనివాసరంగ గారు, శ్రీ భువనగిరి సుబ్బారావు గారు, కాళ్ళతూరి స్వరాజ్య భవానీ గారు, శ్రీవర ప్రకాష్ గారు, వీరు కూడా అందరికీ ఆ వాసవి మాత అనుగ్రహం మనందరి మీద, వారితో పాటు మనందరి మీద ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలన్నది ఏదైతే మరి మీ యొక్క విజ్ఞప్తిని, రాష్ట్ర ఆర్యవైశ్య విజ్ఞప్తిని మరి దాన్ని అంగీకరించి మరి ఈరోజు మనం అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ఒక పండగ కింద అనౌన్స్ చేయడమే కాకుండా వారు కూడా స్వయంగా వెలుగొండ వచ్చి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. మరి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి. ముఖ్యంగా ఇవాళ మన మండపేట నియోజకవర్గం అయితే గత 5 సంవత్సరాల నుంచి వెనకబడ్డాం. అవన్నీకి మనం వెనక తవ్వుకోకుండా మీ అందరి సహకారంతో మరి మన మండపేట పట్టణం నియోజకవర్గం డెవలప్ అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఎందుకు కోరుకుంటామంటే మీరు అన్ని రంగాల్లోనూ ఉంటారు. సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ స్థానాల్లో మన ఆర్యవైశ్య సోదరి మనందరూ ఉంటారు. కాబట్టి మరి మీ ద్వారా మరింత మరి మన నియోజకవర్గానికి మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ రోజున మరి మీరందరూ ఇక్కడికి పిలిచి మరి నన్ను ఆశీర్వదించినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి.
మరిన్ని తాజా వార్త విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.